నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. ఓకే. సార్ మనం ఈరోజు చూసాము యూపీలో ఒక దారుణ ఘటన అయితే జరిగింది. ఒక వరుడు పైన ఆమె గర్ల్ ఫ్రెండ్ యాసిడ్ పోసిందంట. అసలు ఎందుకు పోసింది? ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా తగాదాలైనయా? లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటున్నారని అమ్మాయి యాసిడ్ పోసిందా? అసలు ఏమైంది? అంతే కదండి. ఎందుకంటే ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిల మీద పోయాలా, అమ్మాయిలు అబ్బాయిల మీద పోయకూడదా? అంతే కదా. మారుతుంది కాలం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు అంటే ఒక విధంగా అబ్బాచి ఇంత తెగించిందా అని అనిపిస్తుంది, కానీ ఎక్కువ అబ్బాయిలు చేసినవి మనం వింటూ ఉంటాం. జనరల్గా మొన్న కూడా ఎవడో ఢిల్లీలో ఒకడు చంపేసి ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏవో రకరకాలుగా నిర్భయ ఘటనల తరువాత అసలు నిర్భయ లాంటి ఘటనలు రోజుకొకటైనా జరుగుతుంటుంది ఇండియాలో. అవును. బట్ మనకి తెలియదు, తెర మీదకి రాదు, కొన్ని కాంప్రమైజ్ అయిపోతాయి, కొన్ని దాచిపెడతారు, కొన్ని దాయబడతాయి, కొన్ని ప్రెజర్స్ వల్ల పోలీసులు కూడా బయటికి పొక్కనివ్వరు. అక్కడ కూడా మళ్ళీ మీడియా పాత్ర ఉంటుంది. అన్నీ రావు మీడియాలోకి. ఎందుకు రావు? వాళ్ళు తలుచుకుంటే రావా? వస్తాయి కదా. ఇప్పుడు అంతెందుకు, ఒకప్పుడు ఆమె ఎవరు, సినీ నటి ప్రత్యూష తెలుసు కదా. తెలుసు. మరి ఆవిడది ఏం జరిగిందండి? పోనీ ఆవిడకి ఎవరేం చేశారో దాన్ని శిక్షించారా? అదే కదా. మీరు నమ్ముతారో లేదో, మీకు చూసారో లేదో, మలయాళం సినిమా ఒకటి వచ్చింది జనగణమన అని, తెలుగులో డబ్ చేశారు. అది పృథ్వీ, ఆయనే డైరెక్టర్ అనుకుంటా, బట్ కీ రోల్ చేశాడు ఆయన లాయర్గా. ఆ సినిమా వృత్తాంతం ఏంటంటే, ఒక మహిళని నలుగురు వ్యక్తులు కారులోంచి దించి పెట్రోల్ పోసి తగలబెడతా ఉంటారు ఒక యువతిని. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక జర్నలిస్ట్ అప్పుడే బండి మీద స్కిడ్ అయి పడిపోయి ఆ సన్నివేశం చూస్తాడు. ఆమె కారులోంచి దించుతూ వాళ్ళు పెట్రోల్ వేసి తగలబెడతారు ఆ నలుగురు యువకులు. సో ఆ జర్నలిస్ట్ అనుకోకుండా చూస్తాడు, వెంటనే ఫొటోస్ వీడియోస్ తీస్తాడు. అయితే అక్కడ జరిగింది ఏంటి? ఒక యువతిని నలుగురు కదా. వెంటనే వీళ్ళ మసాలా యాడింగ్ ఏంటంటే, నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని దారుణంగా పాడు చేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. వీడి మసాలా అది. ఇంకా మహిళా సంఘాలు, నిర్భయ ఘటనలు లాంటి సంఘాలు అన్ని తెర మీదకి వచ్చి, ఇంకా ఎవరైతే చనిపోయారో తన తల్లి, అక్కచెల్లి అందరూ కూడా వాళ్ళకి ఉరి తీయాలి, అది తీయాలంటే ఇంకా లాస్ట్ హీరింగ్ ఉరి తీస్తారు అనే సందర్భంలో ఈ లాయర్ ఎంటర్ అవుతాడు. ఏ ప్రాతిపదికన మీరు తీర్పు ఇవ్వబోతున్నారు? నలుగురు ఎలా వచ్చారు? కారులో వచ్చారు. వీళ్ళు నలుగురిలో ఇద్దరు మైనర్. నలుగురిలో ఏ ఒక్కడికి కార్ డ్రైవింగ్ రాదు. పైగా ఆ రోజు జర్నలిస్ట్ చూసింది కూడా కేవలం దింపి కాల్చడమే తప్ప అంతకుముందు ఏం జరిగిందనేది తెలియదు. అయితే ఇక్కడ ఆ నలుగురికి కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు. ఉరి కాదు, ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ చేస్తే అంత సబబు అనుకుంటే ఎన్కౌంటర్ చేయడం నేరం అని చెప్పి ఆ పోలీసు వాడి మీద ఈ లాయర్ కేసు వేసి మాట్లాడతారు. ఇంకా లాయర్ మీద అందరూ తిడతారు. అటువంటి దుర్మార్గులను చంపిన పోలీసుని మెచ్చుకోవాలి, కానీ ఇట్లా చేస్తున్నాడు ఇది అని చెప్పి ఈ వీడిని తిడతారు. అప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఆయన లాయర్ ఒక్కొక్కటిగా బయట తీస్తారు. అంతే కదా. ఇప్పుడు ఆవిడ శ్రీలక్ష్మి ఎవరినో చంపిన వాడిని ఎన్కౌంటర్ చేశారు. ఆయన కమిషనర్ సూపర్ ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మరి ఒకప్పుడు ప్రత్యూష గారు జరిగిన ఘటనలో ఏం జరిగింది? వాళ్ళని ఏం చేశారు అంటే, డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనికి ఒక న్యాయం, పరపతున్నోడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది కదా. ఇట్లాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ఒక సామాన్యుడిగా వచ్చిన థాట్నే నేను నలుగురు మాట్లాడుకున్నదే నేను చెప్తున్నాను కదా. సో అలాగా అబ్బాయిలు చాలా ఘటనలో యాసిడ్ పోయడాలు గట్రా చూసాం. మరి అమ్మాయిలు, అమ్మాయికి ఏం ఆశలు కల్పించారో, ఏం జరిగిందో తెలియదు కదా. సో అక్కడ స్థానికులుగా చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే, ఇద్దరు ప్రేమలో ఉన్నారు. సో అమ్మాయిని తప్పించడానికి అబ్బాయి తల్లిదండ్రులు జనరల్ ఏం చేస్తారంటే అబ్స్కాండ్ చేసేస్తారు కొన్నాళ్ళు. అబ్స్కాండ్ చేసి ఆడ ఎక్కడికో వెళ్ళిపోయాడు, చెప్పజేయకుండా వెళ్ళిపోయాడు, మాకు వెళ్ళిపోయాడు అంటే ఈలోగా ఈ అమ్మాయి పిచ్చిదాలను తిరగడము ఇవన్నీ ఇన్నిసార్లు ఇదేందో వాడు తప్పించుకున్నాడని వాడు ఎన్ని మాయ మాటలు చెప్పాడో అది కూడా ఉంటుంది కదా. అలాంటి మాయ మాటలు చెప్పి ఏం చేశాడో ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారి బరస్ట్ అయ్యి నాకు దక్కంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, సర్లే ప్రేమ త్యాగాన్ని కోరుతుందని ఇవి సినిమా డైలాగ్ చెప్తారు. అవి అప్పుడు రోజులు. ఇప్పుడు అలా కాదు. నాకు ఎంత చేసాడు, అంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఏదో ఒకటి చేయాలి అని కసి, దాన్ని ఎలాగైనా కొంతమంది మర్డర్ చేయడానికి దారి తీయడం, యాసిడ్ పోయడానికి దారి తీయడం, లేదా వాడి మీద వాడి ఇంటి ఎదురుగా టెంట్ వేసుకొని ధర్నాలు చేయడం చాలా చూసాం కదా అలాంటివి. సో ఈ అమ్మాయి అవేవి ఎందుకు ఇలా ఎవరు రారనుకుందో, లేదంటే ఇలాంటి వాడు బతకూడదు అనుకుందో, లేదంటే ఇలాంటి వాడు చెప్తా నాకు ఈ సంగతి అని చెప్పి
యాసిడ్ పోసి చేయాలనుకుందో మొత్తాన్ని చేసింది. ఉమ్, ఆ పెళ్లి వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని పట్టుకొని బడిద పూజ చేశారు. లక్కీగా ఆడికి ఏం కాలేదు అనుకోండి, చెప్తున్నాను. ఉమ్, చెప్పారు చెప్తే మొత్తం విషయం అంతా వస్తుంది. ఉమ్, ఇవాళ రేపు ఎట్లా అయిపోయాయంటే ముందు ప్రేమించుకోవడం, వివాహాలు జరుగుతున్నాయి. ఉమ్, తర్వాత ఇటు ఈ పెద్దలకి అటు ఆ పెద్దలకి కూడా నచ్చదు కాబట్టి రేపొద్దున వీళ్ళ మధ్యన వచ్చిన ఆర్గ్యుమెంట్ కానీ వాగ్వేదం కానీ ఎక్కడ బయటికి రాదు, చెప్పుకోలేరు. ఉమ్, ఎందుకు? ఒకవేళ చెప్తే తల్లి కానీ సోదరుడు కానీ నువ్వే కావాలని చేసుకున్నాగా, నువ్వే పడు, ఉమ్, నువ్వే సరిదిద్దుకో, నీ సంసారం నువ్వే చక్కబెట్టుకో అన్నట్టు మాట్లాడతారు. ఉమ్, అలా మాట్లాడినప్పుడు అది చెప్పినా నన్ను తిడతారు ఎందుకని అలాగా చాకచక్యంగా వ్యవహరిస్తే సర్దుబాటు చేసుకుంటుంది, లేదంటే ఇంకా రోడ్డు ఎక్కిపోయి విడాకులు. ఉమ్, అదే జరుగుతుంది, అవును. ఎక్కువ శాతం అదే జరుగుతుంది. ఈ పోనీ అలా అని పెద్దలు కుదిర్చినవి ఏమైనా సక్రమంగా ఉంటున్నాయంటే వాటిలో కూడా లోపాలు ఉన్నాయి. కోరికలు, ఈగోలు, నేనేం తక్కువ అని అనడం, ఎవరికి వాళ్ళే నాదే అప్పర్ హ్యాండ్గా ఉండాలనుకోవడం, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ వాటికి దారి తీయడం గట్రా జరుగుతున్నాయి. బట్ అమ్మాయిలు కూడా బరస్ట్ అవుతున్నారు. వాళ్ళు కొన్ని రకాలుగా ఇట్లా ఫీల్ అయ్యి సర్లే ఇది ఇంకా మనకు నాకు కొంతమంది ఎలా సినిమాలో కూడా చూపిస్తారు, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పి రకరకాలు చేస్తారు. మేబీ అమ్మాయి ఎంత బరస్ట్గా, ఎంత బాధ అనిపించిందో, ఎంత బరస్ట్ అయిందో, ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా వచ్చింది. సో మళ్ళీ ఇలా జరిగింది. బట్ ఆ ఫీల్ ఉండిపోతుంది కదా. అవును. చాలా రోజుల తర్వాత అంటే దీన్ని మెచ్చుకునే ఉద్దేశం కాదు, ఎప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ మీదకి వేస్తున్నారు, బట్ అమ్మాయి మగవాళ్ళ మీదకి వేయడం అనేది ఎంత రగిలిపోయిందో లోపల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.